అయోధ్యలో రామమందిర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. శరవేగంగా టెంపుల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఈ దేవాలయంలో రాముడి ప్రాణప్రతిష్ఠ చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చాలా గ్రాండ్గా నిర్వహించబోతున్నారు. కనీవిని ఎరుగని రీతిలో ఈ వేడుక జరగనుందని తెలుస్తుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి అనేక మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. దేశంలోని సాధువులను, ప్రముఖులకు ఇన్విటేషన్ పంపుతున్నారు. అందులోనూ సినిమా సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తెలుగు నుంచి అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు రావాలని చిరంజీవికి ఆహ్వానం వచ్చింది. ఇక చిరంజీవి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్కి ఈ గౌరవం దక్కింది. ఆదిపురుష్ సినిమాలో రాముడి రూపంలో కనిపించాడు ప్రభాస్. సినిమా ఫ్లాప్గా నిలిచిన రాఘవ పాత్రకు ఆయన వన్నె తెచ్చిపెట్టారు. వీరితో పాటు రణబీర్ కపూర్, ఆలియా భట్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్, సన్నీ డియోల్, ఆయుష్మాన్ ఖురానా, టైగర్ ష్రాఫ్, సంజయ్ లీలా బన్సాలి, రోహిత్ శెట్టి, రాజ్ కుమార్ హిరానీ, యష్ సహా బాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా రామమందిర నిర్మాణ పనులు పూర్తయిపోయాయి. జనవరి 22వ తేదీన రామమందిరంలో రామచంద్రమూర్తి కొలువు తీరనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12:30 విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా మీడియాలో చూపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మహోత్సవాన్ని జరపనుంది. విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించి కార్యక్రమాలు జనవరి 16 నుంచే ప్రారంభమవుతాయి. జనవరి 22వ తేదీ మృగశిర నక్షత్ర సుముహూర్తంలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఇక ఈ వేడుకకు దేశం నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు.